లిస్టులో పేరు నమోదు అనేది ఉంటుంది. కాబట్టి పాయింట్ టు పాయింట్ ఈరోజు ఇచ్చినటువంటి కానీ ఇందులో ప్రతి అంశం మీకు తెలుసు, పేరు, తండ్రి పేరు, ఇంటి నెంబరు, వయసు, ఏపీ కార్డు. ఓకే, ఇప్పుడు మన సాయి కుమార్ సార్ గారు మీకు విషయాన్ని తెలియపరుస్తారు. దయచేసి అందరూ వినాలని నేను కోరుతున్నాను. శుభోదయం. ఇక్కడ ముఖ్యంగా సార్ అనేటువంటిది ఇప్పుడే కొత్తగా మనకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఈ గతంలో మాకుగా ఒక 10 to 15 టైమ్స్ ఇది నిర్వహించడం జరిగింది. కాకపోతే 2002 నుండి 2003లో అక్కడ మనకు డివిజన్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆపేయడం జరిగింది. మనం రెగ్యులర్గా ఇక్కడ ఉన్నటువంటి బిఓలు మీకు ఆల్రెడీ అందరికీ కూడా వెల్ ఎక్స్పీరియన్స్, వెల్ ఎక్స్పర్ట్స్ మీకు బిఆర్ఓ యాప్ ద్వారా ఆల్రెడీ మొన్ననే ఎలక్షన్స్ ముందు ఓటర్ల యొక్క సవరణ కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. ఆ సవరణ కార్యక్రమం లోపల మ్యాక్సిమంగా మనం వర్క్ చేసినాం. అదేవిధంగా దాన్ని ఏమన్నా అంటే ఎస్ఎస్ఆర్ అనేవాళ్ళం. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం ఎస్ఐఆర్ అంటున్నాం. ఎందుకు ఎస్ఐఆర్ అంటే దీంట్లో రెండు మనకు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, ఓటర్ అనేటువంటి వాళ్ళు మనకు 18 years క్రాస్ అయినటువంటి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒకే పోలింగ్ పరిధిలో ఉండాలి, ఒక కాన్సెప్ట్. తర్వాత భారత జాతీయత ఉన్న వాళ్ళందరూ గుర్తింపు విధానం ఒకటి, మన యొక్క సిటిజన్షిప్ గుర్తింపు విధానం ఒకటి, అదేవిధంగా ఓటర్ గుర్తింపు విధానం. దీంట్లో మనకు ముఖ్యంగా ఎవరైతే 2002 నుంచి ఉన్నటువంటి మన యొక్క లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరైతే 2002 నుంచి మనకు దాంట్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ లేవో వాళ్ళ ఏ సమస్యలు వస్తున్నాయినా ఈ సమస్యలు ఏంటంటే రేపు ఎల్లుండో పూర్తి చేయాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని మనం కంటిన్యూగా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు దాని యొక్క డౌట్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాంతో ఏ విధంగా చేయాలనేటువంటి మనకు అది గుర్తిస్తాం. మన మండలం కూడా మనకి ప్రసాద్ గారైనా లేదా ఇతర మన సాగర్ సార్ గారైనా వారు వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి మీకు రెగ్యులర్గా వాళ్ళు సవరణలు కావచ్చు లేదా మీ ఓటర్స్ కానీ మ్యాపింగ్లో లేని వాళ్ళే కానీ వారి మాత్రమే ధృవీకరణ కోసం కొన్ని డాక్యుమెంట్స్ పరిశీలించాలా. ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా మనకు ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో 2nd పేజీలో 4th పేజీలో బ్యాక్ సైడ్ ఇచ్చింది. 2nd పేజీలో దాంట్లో కూడా మళ్ళీ క్లియర్గా వాళ్ళు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్తో సహా ఇచ్చింది. ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళ యొక్క ఫామ్స్ ఏ విధంగా చూడాలి ఒకసారి చూడండి. మనం ముందుగా అసలు ఏం డాక్యుమెంట్స్ అవసరం. మన దగ్గర క్యాజువల్గా ఎవరింటికి వెళ్ళినా కానీ ఏదైనా ప్రూఫ్ చూపించమంటే వాళ్ళు ఏం చూపిస్తారు, సింపుల్గా ఆధార్ కార్డు చూపిస్తారు. కానీ ఈ సర్వేకి ఆధార్ కార్డ్ కేవలం నివాస ధృవీకరణ మాత్రమే. అతని పుట్టిన తేదీకి కానీ ఇతరత్ర దానికి కానీ అది ప్రూఫ్ కాదు. కేవలం నివాస ధృవీకరణకి అతను సిరికొండలో ఉంటున్నాడు అంటే అతను రావుట్లా ఉంటుండు, ఓకే, అంతవరకు రావుట్ల నివాసి. లేదా సమ్ ఒక తాండా ఉంది, మీరుబాయి తాండా నివాసి, అంతవరకు మాత్రమే పనిచేస్తుంది. కానీ దాంట్లో కింద డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మనం ఆధార్ను ప్రామాణికంగా తీసుకొని చూడకూడదు.